నమస్తే. సేద్యం మిద్దె తోట వ్యూవర్స్కి స్వాగతం. ఈరోజు ఒక అడీనియం ప్లాంట్స్ నా దగ్గర చాలా ఉన్నాయండి, చాలా వెరైటీస్. అయితే ఒక చాలా పాతది, సంవత్సరాల నాటి అడీనియం ప్లాంట్ ఉంది. చూడండి దీని మొదలు ఎంత ఉందో. యాక్చువల్గా దీన్ని ఒక మాస్టర్ పీస్ చేయాలన్నది ఎప్పటి నుండో కాన్సెప్ట్. కానీ అనుకున్నట్టు చేయాలంటే అన్నిసార్లు మనకు ఎంత ఇంట్రెస్ట్ ఉన్న టైం కొన్నిసార్లు ఇబ్బంది పెడుతుంది కదా. ఈ చెట్టుకి ఎందుకో నేను రిపార్ట్ చేయాలి అంటే ఎప్పుడు నాకు దొరకట్లేదు. చూడండి, ఇప్పటికే దీన్ని నేను కట్ చేశాను. కట్ చేసిన తర్వాత రైట్ రౌండ్ బ్రాంచెస్ అయితే వచ్చాయి, కానీ నెక్స్ట్ స్టెప్లో కావాల్సినటువంటి కటింగ్ ఏదైతే ఉందో అది నేను చేయలేదు. అలా చేసి ఉంటే మళ్ళీ దానికి ఒకటికి రెండు చొప్పున బ్రాంచెస్ వస్తే కనుక చక్కగా ఒక బుషీగా ఆ ప్లాంట్ ఎట్లా అంటే ఒక బుకేలా కనబడేది. ఇట్లా మనం ఎక్కడికక్కడ కట్ చేయాల్సింది, కానీ కట్ చేయలేదు. దాదాపుగా చెప్పాలంటే ఇది మనము ఈ వర్షాలు మొదలయ్యేటప్పటికే నిజంగా కట్ చేస్తే బాగుండేది. ఇప్పుడు కట్ చేద్దాము అంటేనేమో చాలా వరకు మొగ్గలు ఉన్నాయండి. నాకు ఈ మొగ్గలను చూస్తే కట్ చేయబుద్ధి కాలేదు. ప్రతి బ్రాంచ్లో మొగ్గలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఇది పూసిన తర్వాత అప్పుడు కట్ చేస్తాను. ఇక అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. అప్పుడు దాంతోపాటు మళ్ళీ ఈ మొగ్గలు కూడా అయిపోయిన తర్వాత రిపార్ట్ చేద్దామని డిసైడ్ అయినా. ఎప్పటి నుండో రిపార్ట్ చేయాలనుకున్నాను, కానీ ఎందుకో ఈ కావాల్సిన గ్రావెలు అన్నీ తెప్పించిన కుండీ ఉంది, అయినా సరే కొన్నిసార్లు టైం లేక, కొన్నిసార్లు గ్రావెల్ లేక, కొన్నిసార్లు ఏదో ఒక రకంగా దాన్ని పోస్ట్పోన్ అవుతూనే ఉంది. సో ఇక్కడ నాకు ఈ చెట్టు కాన్సెప్ట్ ఏంటంటే, చూడండి ప్రతి దాంట్లో మొగ్గు ఉంది. ఇప్పుడు అందుకని ఇంకా దీన్ని కట్టింగ్ జోలికి అయితే వెళ్ళట్లేదు, ఉన్నంతవరకు అలాగే ఉంటుంది అని ఆలోచించాను. దీన్ని నేను ఒక మాస్టర్ పీస్ లాగా తయారు చేయాలంటే దీంట్లో అంటే ఏదైతే కుండీ ఉందో ఈ కుండీలో కొంచెం నేను చిన్న మినియేచర్ డెకరేషన్ ఒకటి చేయాలనేది కాన్సెప్ట్. చూడండి దీని వేర్లు ఎంతెంత ఉన్నాయో. మనకు అసలు న్యాచురల్ బోన్సాయ్ అంటారు కదా, ఈ డెజర్ట్ ప్లాంట్ అయినప్పటికీ కూడా దీన్ని అందంగా డెకరేట్ చేసుకోవడానికి ఇది మంచి ప్లాంట్ అండి. నిజానికి ఇందులో మనం మట్టి కలిపేటప్పుడే దీని అంతా కూడా మనం విడిగా పోషకాలు ఇవ్వాల్సి అని అవసరం లేదు. మట్టిలో మనం ఇచ్చేటువంటి కంపోస్ట్ ఒకసారి కలిపేటప్పుడు వెల్ డ్రైన్ ఉండాలి. మట్టిలో మనం కంపోస్ట్ ప్రాపర్గా వేసుకున్నామంటే చక్కగా పూలు అయితే పోస్తాయి. ఎప్పుడో ఒకసారి మనం అన్నిటికీ ఇచ్చినప్పుడు ఇవ్వడమే తప్ప మామూలుగా అయితే ఇచ్చే పని లేదండి. చక్కగా వెల్ డ్రైన్డ్ కుండీ ఉండి మంచి పోషక పదార్థాలు కలిసి అంటే కంపోస్ట్ కలిపినటువంటి సాయిల్ మిక్స్ ఉంటే చాలండి. మనం సపరేట్గా దీనికంటూ ఇవ్వక్కర్లేదు. కాకపోతే అప్పుడప్పుడు మనం అన్నింటికీ ఇచ్చినప్పుడు ఏదైనా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోయినా పోస్తుంది. ఓన్లీ థింగ్ లెస్ వాటర్. వర్షాకాలంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది తక్కువ నీళ్ళు ఇవ్వాలి. మామూలుగా ఎండాకాలంలో అవసరాన్ని బట్టి రోజు ఇచ్చిన, చలికాలంలో 2-3 రోజులకు ఒకసారి ఇచ్చిన, వర్షాకాలంలో మాత్రం వారం రోజులకు అంటే వర్షం పడితే, పడకపోతే మాత్రం చూసుకొని ఇవ్వాలి. వర్షం పడితే వారం రోజులకు ఒకసారి ఇస్తే చాలండి. చక్కగా ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా ఎక్కువ అందంగా ఉండి ఓ బోనిసాయి లుక్ని ఇచ్చేటువంటి ఈ ప్లాంట్ అయితే చాలా బెస్ట్ ప్లాంట్ అండి. ఎవరికైనా అంటే కొంచెం బోనిసాయి ప్లాంట్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మంచి ప్లాంట్ ఏదైనా ఉందా అంటే మరి ఈ మొక్కనే చెప్పొచ్చండి. ఈ అడీనియంలో చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర కూడా. ఏ రకం ఉన్నా సరే అన్నీ మనము దీన్ని రకరకాలుగా మనము కట్ చేసుకొని పెట్టుకునే విధానంలో అయితే ఉంటుంది. బోల్డ్ అన్ని రంగులు వచ్చేసాయండి ఇప్పుడు. ముద్ద, రిక్క, దాంట్లోనే వైట్, పింక్, డార్క్ రెడ్, వెల్వెట్ క్లాత్ లాంటి కలర్స్, ఇలా రకరకాలుగా వచ్చాయి. పువ్వు కూడా అంటే చెట్టు ఎంత అందంగా ఉంటుందో పువ్వు కూడా అంత అందంగా ఉంటుంది. ఎవరు కూడా ఇది ఎడారి మొక్క అంటే ఏదో ముళ్ళతో ఉన్నదో ఏదో అనుకునే పని లేదండి. చక్కగా అందమైనటువంటి ఒక మాస్టర్ పీస్ లాగా పెట్టుకోవాలి అంటే మాత్రం ఈ ఒక బోనిసాయి లాగా మనం అంటే ఎక్కువ కష్టపడి టెక్నిక్స్ నేర్చుకొని, బోనిసాయి విద్యలో మనం అన్ని రకాల స్టైల్స్ అవన్నీ ఏమీ నేర్చుకోకపోయినా పర్వాలేదు, దీన్ని జస్ట్ కట్ చేసుకుంటూ పోతే మీకు ఆ లుక్ కనిపిస్తుందండి. సో రకరకాల రంగుల్లో ఉన్నటువంటి పువ్వుల్లో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.